గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. ఎక్కడో కైలాస పర్వతం మీద వటవృక్షం కింద నోరు విప్పి మాట్లాడకుండా మౌనవ్యాఖ్య చేస్తూ మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషి గణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. మౌనవ్యాఖ్య చేస్తూ చిన్ముద్ర పట్టి పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చున్నంత మాత్రం చేత ఆయన చుట్టూ కూర్చున్నటువంటి సనకసనందనాది మహర్షులకు ఆ రోజులలో మాయ పటాపంచలై జ్ఞానోదయమైంది. కానీ కలియుగంలో అలా చిన్ముద్ర పట్టి మౌనంగా కూర్చుంటే అందరికీ కూడా జ్ఞానము కలగదని తాను ఉత్సవమూర్తి అయి దక్షిణామూర్తి మూల విరాట్ అయితే శంకరాచార్యుల వారు ఉత్సవమూర్తి వంటి వారు. మూల విరాట్కి ఉత్సవమూర్తికి ఏమిటి తేడా ఉంటుంది? ఏమి ఉండదు. ఉత్సవమూర్తి బయటికి వెడుతుంది, మూల విరాట్ బయటికి వెళ్ళరు, అంతరాలయంలో ఉంటారు. దక్షిణామూర్తికి ఉత్సవమూర్తి అన్నట్లుగా మహానుభావుడు బ్రహ్మచర్యాశ్రమంలో ఉంటే గురువుగారి దగ్గర ఉండి చదువుకోవాలి. గృహస్థైతే భార్యాబిడ్డల యోగక్షేమాలు చూడాలి. సన్యాసాశ్రమ స్వీకారం చేస్తే ఒక చోట ఉండకుండా దేశమంతటా పర్యటించడానికి అవకాశం ఉంటుందని సన్యాసాశ్రమ స్వీకారం చేసి యావత్ భారతదేశాన్ని పర్యటించి సత్యదండాన్ని చేతపట్టి అవైదికమైనటువంటి అనేక వాదనలను ఖండించి, ఆనాడు వారి వెనక ప్రభుత్వం లేదు, ఆనాడు వారి వెనక సంస్థలు లేవు, ఆనాడు వారి వెనక ఎవ్వరూ లేరు, ఆఖరికి ఆయన తలకాయ కూడా ఇమ్మన్నటువంటి కాపాలికులు కూడా ఉన్నటువంటి చోట ప్రేమైకమూర్తి అయి గెలిచారు మహానుభావులు. ఎవరున్నారు ఆయన వెనక? సత్యదండం ఒక్కటి చేత పట్టుకుని అవైదికమైనటువంటి వాదనలన్నిటినీ ఖండించి వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టి మళ్ళీ అవైదికమైనటువంటి వాదనలు భారతదేశంలో ప్రవేశించి వేదము యొక్క ప్రామాణ్యమును పాడు చెయ్యకూడదని 4 దిక్కుల తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము ఉంచి సార్వభౌమ పీఠంగా ఈ 3 పీఠాలకి కూడా ఎప్పుడైనా ఏ విషయంలోనైనా సందేహం వస్తే ఆ సందేహాన్ని నివారణ చెయ్యడానికి కావలసినటువంటి సర్వసమర్థులైనటువంటి పీఠాధిపతులు వ్యాఖ్యాన సింహాసనాధీశ్వరులై అధిష్ఠించాలని నియమం చేసి దక్షిణమున శృంగగిరిలో పీఠాన్ని నెలకొల్పినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. ఆ శంకర భగవత్పాదుల యొక్క పేరు తలుచుకున్నంత మాత్రం చేత మన పాపములు పటాపంచలవుతాయి. అటువంటి నమశంకర భానవే, సూర్యుడు ఎటువంటి వాడో శంకరులు అటువంటి వారు. అటువంటి శంకర భగవత్పాదులు శృంగగిరి పీఠాన్ని ఏర్పాటు చేసి ఈ దేశానికి వారు చేసినటువంటి మహోత్కృష్టమైన సేవ, ఉభయ భారతిగా అవతరించినటువంటి సరస్వతీదేవి తన అవతార ప్రయోజనం పూర్తయిపోయిందని సత్యలోకానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంటే వనదుర్గ మంత్రముల చేత ఆవిడ్ని నిగ్రహించి తన వెంట తీసుకెళ్ళి శృంగగిరి పీఠంలో ఆమెను ప్రతిష్ఠ చేశారు. ఈ దేశంలో ఎప్పుడూ ఎవ్వరికీ జ్ఞానమునకు కొదవ రాకూడదు అని. అందరూ కాశీ వెడితే అన్నం పెట్టమని అడుగుతారు. శంకర భగవత్పాదులు మాత్రం ఎంత ఉదార హృదయంతో అడిగారో ఆ ఒక్క మాట చాలు. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అన్నారు. నేను ఏదైనా ఊరెడితే నా వెంటో 4-5 ఉంటే నన్ను ఒక్కడనే దేవతార్చనకి రమ్మంటే, అంటే భోజనానికి రమ్మంటే నేను ఒక్కడిని వెళ్ళనుగా, నా వెంట ఉన్న 4 కూడా పిలిస్తే వస్తానంటాను. అమ్మ, మా అమ్మ పార్వతీదేవి, మా నాన్నగారు పరమశివుడు, అమ్మ మా కుటుంబం ఈ 3 లోకాలమ్మా అన్నారు. అంటే అమ్మ అన్నం నాకు ఒక్కడికి కాదమ్మా, 3 లోకాలకి అన్నం పెట్టమ్మా అని అడిగినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. వారు సమస్త ప్రాణికోటి యందు పరమేశ్వరుణ్ణి చూసి మనం చెయ్యలేనటువంటి ప్రార్థనలు ఏ ఉన్నాయో కనీసం భగవంతుణ్ణి ప్రార్థించడం కూడా మనకి చేత కాదని ఆయన అనవలసిన మాటలా పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పలయ విభో అని చెప్పుకున్నారు. శివ, నేను పశువుని, నువ్వు పశుపతివి, చాలదా మన మధ్య ఈ అనుబంధం? అంటే శంకరులా పశువు కాదు కాదు, ఆ మాట అనడమే నాకు ఇష్టం ఉండదు. కానీ మీరిలా అనండి అంటే అహంకారంతో మనం అనమేమోనని అంత కిందకొచ్చి నేను పశువుని అని శ్లోకరచన చేస్తే అది చదువుకున్న వాళ్ళందరికీ అనుగ్రహం కలుగుతుందని ఎక్కడెక్కడ మనకి అనుగ్రహం కలగాలో అక్కడక్కడ
మహానుభావుడు నేను అన్న అర్థం వచ్చేటట్టు అటువంటి పదములు వేసి శ్లోకరచన చేశారు. దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పలరుచాదవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే అంటారు. మాం అపి నన్ను కూడా, ఎక్కడో ఉన్నానమ్మా, శంకర భగవత్పాదులు అనవలసిన మాట కాదు, కానీ మన కోసం అంత కిందకి దిగి వచ్చినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. వారొక్కరే ఈ దేశంలో పీఠస్థాపన చేసిన వారు. వారొక్కరే 4 పీఠములను స్థాపించి 4 పీఠములకు 4 శిష్యుల నుంచి ఆయన యొక్క సంకల్ప బలం పుట్టుక చేతనే జ్ఞాన వైరాగ్యములు కలిగినటువంటి మహాపురుషులైనటువంటి వారు ఆ పీఠములను అధివసించాలి అని వారు నిర్ణయం చేశారు. ఆనాడు శంకరులు చేసినటువంటి సంకల్పం ఈనాటికి ఎందరో మహాపురుషులు ఆవిర్భవిస్తూ ఆ పీఠాలకి ఆధిపత్యం వహిస్తున్నారు. చంద్రశేఖర భారతీ స్వామి వారు కాలడీ వెడితే అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ లేచి నమస్కారం చేస్తే అంతటి మహాపురుషులు జీవన్ముక్తులు నిరంతర వైరాగ్యంతో ఉండేవారు. అటువంటి మహాపురుషులకు మాట అన్నారు, ఈ కాలడి పట్టణానికి గురువు ఒక్కరే, జగద్గురు శంకరాచార్యుల వారు, వారికి తప్ప నమస్కారం ఎవరికీ అక్కర్లేదన్నారు. ఏ గురువైనా ఆ శంకరాచార్యుల వారిలోకే వెళ్ళిపోతారు. కాబట్టి ఇవాళ కూడా నన్ను గురువు అని పిలిచినా, మా గురువు గారిని నేను గురువుగారు అని పిలిచినా పైకి పిలుస్తున్నాం, కానీ మా అందరి పిలుపులు, మా అందరి నమస్కారాలు సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి, జగద్గురువులైనటువంటి స్వామికే చెందుతాయి. మహాపురుషులైనటువంటి శంకర భగవత్పాదులు చేసినటువంటి సేవ అనన్య సామాన్యం. కేవలం 32 సంవత్సరములు ఈ భూమి మీద ఉన్నటువంటి శంకరాచార్యుల వారు ఎన్ని వేల సంవత్సరాలకి కూడా తరగనటువంటి సంపదని మనకి ఇచ్చి అవతార పరిసమాప్తి చేశారు. అటువంటి శంకర భగవత్పాదుల యొక్క కోవలో వచ్చినటువంటి మహాపురుషులు భారతీ తీర్థ మహాస్వామి వారు కారణజన్ములు. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, ఒక మహాపురుష జననం జరగాలి అంటే వెనక ఎంత నేపథ్యమో నడుస్తుంది. అలుగుమల్లుపాళ్ళలో మహానుభావులు వారి తండ్రి గారు 365 రోజులు మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేశారు నాకు కొడుకు పుట్టాలని. ఆ తర్వాత నరసరావుపేట వచ్చిన తరువాత సీతారామ కళ్యాణం చేసేవారు. తెల్లవారుజామున కల వచ్చి స్వామి హనుమ స్వయంగా 4 ఫలాల్ని వాళ్ళ అమ్మగారి చేతిలో ఉంచారు, అనంతలక్ష్మమ్మ గారి చేతిలో. ఆవిడ తెల్లబోయి ఏమిటి 4 పళ్ళు ఇచ్చారు అని పండితుల్ని ప్రశ్న చేశారు. అమ్మా, జాగృత్ స్వప్న సుషుప్తి అనేటటువంటి 3 అవస్థలు దాటించి తురీయమునందు నిలబెట్టి జగద్గురువై జగద్గురువులు కూర్చునేటటువంటి సింహాసనం మీద కూర్చోగలిగినటువంటి మహాపురుష జననము నీ కడుపున జరుగుతోందన్న సూచనగా స్వామి హనుమ నీకు 4 పళ్ళిచ్చారమ్మా అని చెప్పారు. 3 సంవత్సరముల వయస్సులో ఇంట్లోంచి పాక్కుంటూ వెళ్ళిపోయి హనుమ దేవాలయం ముందు కూర్చుని అక్కడే ఆయన్ని చూస్తూ నిద్రపోయారు. శివాలయానికి తీసుకెడితే అప్రయత్నంగా వారి పెదవులు కదిలి శంభో శంకర శంభో శంకర శంభో శంకర అని ఉచ్చరించారు. జన్మతః అంతటి మహాపురుషులు శంకరాచార్యుల వారి యొక్క అంశలో ఆయన అవతరించారు. అటువంటి మహాపురుషుల యొక్క పదఘట్టన చాలు, వారి యొక్క పాదం పెడితే చాలు. అటువంటి మహాపురుషులు ఇవాళ మన పట్టణంలోకి రావడం, వారి చేత ఈ ప్రాంగణం ఎన్ని కోట్ల నామంతో, ఎంత గోవిందనామంతో, ఎంత రామనామంతో, ఎంత జగన్మాత నామంతో తరించిందో. ఇంత నామం చెప్తే స్వామి అనుగ్రహించి ఈ ప్రదేశానికి వచ్చారు. నా దృష్టిలో శంకరాచార్యుల వారే వచ్చారు. నాకు భారతీ తీర్థ మహాస్వామికి శంకర భగవత్పాదులకు ఏమీ భేదం కనపడదు. నేను వారి యందు జగద్గురు శంకర భగవత్పాదుల్నే చూసి నమస్కారం చేస్తాను. శంకర భగవత్పాదుల అవతార స్వీకారం చేసిన కాలంలో నేను లేకపోయానన్న బెంగ నాకు లేదు. భారతీ తీర్థ మహాస్వామి ఉన్నటువంటి కాలంలో నేను పుట్టడం ఇంకింతకన్నా ఈ జీవితానికి ఏం కావాలి? పరమ సంతోషకరమైన విషయం. మీ పనుపున నా పనుపున నేను జగద్గురువుల్ని చేసే ప్రార్థన ఒక్కటే. శంకర భగవత్పాదులు అవతార స్వీకారం చేసి ఏ ధర్మాన్ని స్థాపించడం కోసం అంత కష్టపడి 4 చెరగులా తిరిగారో, ఏ ధర్మాన్ని నిలబెట్టడానికి ఇవాళ మీరు ఇంత కష్టపడి పర్యటన చేస్తున్నారో, ఏ ధర్మం గురించి నిందని మీరు అంత ఆవేశపూరిత ప్రసంగం చేశారో, అటువంటి ధర్మాన్ని ఆచరించాలని, ఆ ధర్మం తప్ప ఇంకొక దాని మీద ఉత్సాహం కలగకుండా ఉండాలని
ధర్మాచరణము చేత సంతోషం మాకు కలగాలని, కలిసి వచ్చిందా కలిసి రాలేదా అన్నదానితో కాదు, ధార్మికంగా మేము ప్రవర్తించామా లేదా అని కేవలము ధర్మాన్ని పట్టుకోవడంలో మాకు అటువంటి ఉత్సాహము ధృతి కలగాలని, మేమందరం ధర్మాత్ములమై జీవించగలిగిన అదృష్టం మాకు పట్టాలని, మీరు మా యందు ఒక అర్హత ఉన్నదని కాదు, మీ నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మేము అందుకు అర్హులము అని మీరు భావిస్తే మమ్మల్ని ఉద్ధరించడానికి మీరు తప్ప మాకు దిక్కెవరున్నారు? కాబట్టి మమ్మల్ని అనుగ్రహించి మా అందరికీ ధర్మమునందు తిరుగులేని విశ్వాసము కలుగుగాక, మాకు ధర్మము ఆచరించేటటువంటి శక్తి కలుగుగాక అని మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మీ పాదపద్మములను పట్టి నమస్కరిస్తూ స్వస్తి.